ఇలా కారు పార్టీ కార్యకర్తలందరికీ ఓ ముఖ్యమైన రోజుల్లా గట్టిగా మాట్లాడితే తెలంగాణ పబ్లిక్కే అనుకోవచ్చు. 15 ఏళ్ల కింద కేసీఆర్ సారు గియాల్టీ రోజునే తెలంగాణ రాష్ట్రం కోసం దీక్ష పట్టిండు. గందుకే దీక్ష దివాస్ అని కార్యం ముంగటేసిండ్రు కారు పార్టోళ్ళు. గా కార్యం రాష్ట్రం మొత్తం ఎట్లెట్లయింది, ఎవలెవలు ఏడబోయిండ్రు, ఏం మాట్లాడిండ్రు అనేది పురా గరుసుకొని రాపోండి. రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో అన్ని ఊళ్ళల్లో దీక్ష దివాస్ను ఘనంగా చేసుకున్నారు కారు పార్టోళ్ళు. దీక్ష షురుగానికి ఏ జిల్లా అయితే కారణమైందో గా కరీంనగర్కు పోయిండు కేటీఆర్ అన్న ఇవాళ దీక్ష దివాస్ కార్యం కోసం. హరీష్ రావు సారేమో సిద్దిపేట పోయిండు. ఇక తతిమ లీడర్లు ఎవల జాగల్లాళ్ళు చేసిండ్రు. కరీంనగర్లో పెట్టిన దీక్ష దివాస్ లా మానకొండూరు పాత ఎమ్మెల్యే రసమై బాలకిషన్ అయితే పాటలతోటి మల్లోగా ధూమ్ ధామ్ చూపెట్టిండు స్టేజ్ మీద. దీక్ష కదా మన కేసీఆర్ది గది చరిత్ర, అది త్యాగాల చరిత్ర. తెలంగాణ పోరు నడిపిన వీరుడ దండాలు నీకు పోరు దండాలు, దండాలు దండాలు నీకు సారు దండాలు, యారు దండాలు లాటి తిరిగిన విమానం పిడుగులు పడ్డ మడుమలు నిప్పంలో తెలంగాణ కచ్చల రాజడివాన కల్పోలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తాం అని సీఎం రేవంత్ అన్న మాట్లాడిన మాటల మీద గిట్ల ఫైర్ అయిండు మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్న. నీ చరిత్ర కనుమరు చేస్తా, నీ ఆనవాళ్ళే కూడా చేస్తా అంటాను, నీ నామ రూపాలే కూడా చేస్తా అంటాను. చాకు మీద గీసిన గీతలు కాదు కేసీఆర్ పేరు, సువర్ణ అక్షరాలతో ఈ ప్రజల గుండెల్లో ఉన్న పేరు జరిపేస్తావా? నీతో అయితాదా? రాష్ట్రం అత్తదా అని అనుమానం ఉన్న పబ్లిక్కు పాట రాసి మరీ నమ్మకం వచ్చేటట్టు చేసిండు కేసీఆర్ సారు అని చెప్పుకొచ్చిండు కేటీఆర్ అన్న. కేసీఆర్ నాయకత్వం, విద్యార్థుల పోరాట వీరుల అమరత్వం, కాంగ్రెస్ కర్కశత్వం, ఈ మూడింటి వల్ల తెలంగాణ ప్రజల్లో ఒక నిప్పు పుట్టి అది ఆర్పలేని నిప్పుగా మారి ఆఖరికి మమ్మల్ని కాల్ చేస్తుందేమో అని కాంగ్రెస్ పార్టీ భయపడి ఇయ్యకపోతే ఈపు చింతపండు అవుతుందని చెప్పి అర్థమైనాక ఆనాడు విధి లేక దిగి వచ్చి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే దానికి 3 కారణాలని చెప్పుకొచ్చిండు. గపట్ల రాష్ట్రపతిగా పనిచేసిన ప్రణబ్ ముఖర్జీ సారు ఓ పుస్తకంలో కేసీఆర్ సారు గురించి ఏం రాసిండో చెప్పుకొచ్చిండు హరీష్ రావు సారు. రాష్ట్రపతిగా పనిచేసిన ప్రణబ్ ముఖర్జీ ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం 2017 సంవత్సరంలో విడుదలైంది. ఆ పుస్తకంలో ఆయన ఏం రాస్తాడంటే కేసీఆర్ గురించి, నేను కేసీఆర్ గారిని ఏ శాఖ కావాలి అని అడిగితే నాకు తెలంగాణ శాఖ కావాలి, నేను శాఖ కోసం రాలేదు, మంత్రి పదవి కోసం రాలేదు అని చెప్పిన ఒక నాయకుడు కేసీఆర్ అని చెప్పి ఆ పుస్తకంలో రాశాడు. ఏం శాఖ కావాలనో చెప్పు అని కేసీఆర్ని అడిగితే నాకు తెలంగాణ శాఖ కావాలి అని అన్నాడట. అంటే రాష్ట్రం కోసం పదవులను వద్దనుకున్నాడు అన్నట్టు కేసీఆర్ సారు. ఇక సైకిల్ పార్టీ జై తెలంగాణ అనేందుకు కేసీఆర్ సారే కారణమట. అప్పుడున్న రాజకీయ అవసరాల్లో తెలుగుదేశం చేత కూడా జై తెలంగాణ అనిపించింది కేసీఆర్. తెలుగుదేశం కూడా ఆనాడు మనతో పొత్తు పెట్టుకొని మేము తెలంగాణకు అనుకూలమని తీర్మానం చేపించిండు రాజకీయంగా కేసీఆర్. గప్పుడు రాష్ట్రం కోసం కొట్లాడినోళ్ళం ఇప్పుడు రాష్ట్రం మంచి కోసం కొట్లాడాలి అని అందరూ కలిసి దీక్ష తీసుకున్నారు కారు పార్టోళ్ళంతా. ఇక మరి చూడాలే ముంగట గీ దీక్ష కారు పార్టీకి ఎంత జోరు పెంచుతుందో, చెయ్యి పార్టీని ఎంత తిరుకుల పెడతదో అని అనబట్టిండ్రు తెలంగాణ పబ్లిక్. జై కేసీఆర్, జోహార్ తెలంగాణ మన వీరులకు.